హాయ్ ఫ్రెండ్స్. అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, లేదంటే డిన్నర్‌గా గానీ తీసుకోవచ్చండి. చల్ల పొంగరాలు వీటిల్నే అలియాస్ సాఫ్ట్ దోస, లేదంటే మజ్జిగట్లు అని కూడా అనొచ్చండి. ఎందుకంటే, ఇవి మజ్జిగలో మనం అటుకులు నానబెట్టి ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత, దీన్నేంటంటే కొద్దిగా బియ్యం, శనగపప్పు అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే గనక, హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకోవాలండి. ఏటికవే నానబెట్టాలి. అటుకులు మజ్జిగలో సోక్ చేయాలి. అలాగే ఇవి నీళ్ళల్లో కొద్దిగా అంటే కలర్ కోసం శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు. అంటే కొద్దిగా అంటే మనం పిరికిడేసి యేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్‌కి. చాలా బావుంటుందండి. ఈ అట్లు మీరు కూడా ట్రై చేయండి. అటుకులు 1 అవర్ నానితే సరిపోతుందండి. అలాగే బియ్యము, మినపప్పు, శనగపప్పు ఇవి 3 అవర్స్ నానితే బావుంటుంది. అంటే కొంచెం బియ్యం లేదంటే మనం ఆడుకునేటప్పుడు ఇదవుతుంది. మిక్సీలో గానీ, గ్రైండర్‌లో గానీ దేనిలోనైనా ఆడుకోవచ్చండి ఇది. చాలా బావుంటాయి. మెత్తగా ఉంటాయి. స్పాంజ్ దోస అంటారు, సాఫ్ట్ దోస అంటారు. చాలా బావుంటాయండి. చూడండి ఇలా గుంత పొంగళ్ళొస్తాయి కదా! అందులో కూడా మన ఆనియన్, క్యారెట్ అన్నీ తరిగి కూడా వేసుకొని చిన్న చిన్నగా వేస్తే చాలా బాగా పొంగుతాయండి. పుల్ల మజ్జిగుండాలి వీటికి. పుల్ల మజ్జిగలో అటుకులు నానేస్తే కనుక చాలా కమ్మగా వస్తాయి ఈ అట్లు. చూడండి అటుకులు, బియ్యం అలాగే కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసిన రుబ్బండి. మనం అయితే గ్రైండర్‌లో లేకపోతే మిక్సీలో అన్నాను కదా! నేను మిక్సీలో ఆడానండి. చాలా బావుంటుంది ఈ దోసకి. మెయిన్ ఏంటంటే దేనిలోనైనా ఆడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పిండి మనం ఉదయం వేసుకోవాలంటే రాత్రి రుబ్బుకొని ఉంచుకోవాలండి. అదే రాత్రి వేసుకోవాలంటే ఉదయం రుబ్బుకొని ఉంచుకుంటే బాగా అదేంటంటే నానాలి. ప్లస్ అది ఏంటంటే ఈ రుబ్బిన తర్వాత కొద్దిగా పులిసిల్లా అయితే కనుక దోస బాగా పొంగుతుందండి. అందుకని రుబ్బి మనం తీసుకుందాం అనుకున్న టిఫిన్ టైం బట్టి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది రుబ్బు ఉంచుకోవడం. చల్ల పొంగరాలు చెప్పాను కదండి. బ్యాటరు ఇగో ఇలా ఉండాలండి. ఇది బాగా నానితే బాగా వస్తాయి. చెప్పాను కదా, ఉదయం కానీ వేసుకోవాలనుకుంటే రాత్రి వేసుకోవాలనుకుంటే ఉదయం. పిండి ఇలా ఉంటే చాలా మెత్తగా వస్తాయండి అట్లు. కొంచెం దీన్ని పెనం వేడెక్కిన తర్వాత వేసుకుని ఉల్లిపాయ చెక్కుతో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. చూడండి ఎలా వేస్తాను. పెనం వేడెక్కిన తర్వాత ఇలాగా మనం పిండి వేసుకోవాలండి. ఇది నెరపకూడదండి, నెరిపితే పొంగవు. అంటే పొంగుతాయి కానీ ఇది ఇలాగే వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అంటే మెత్తదనం తెలియాలి కదా, అందుకని దోశలాగా స్ప్రెడ్ చేసేయకూడదు. ఇలాగ సన్నగా తరుక్కున్న ఉల్లి చెక్కుని వేసుకుని మూత పెట్టుకుంటే ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా ఎర్రగా కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయి అట్లు. ఎప్పుడు చెప్తున్నాను కదా, మన చట్నీ చాయిస్ అండి, మనకి ఏది కావాలంటే దాంతో తీసుకోవచ్చు. చూడండి ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. చాలా మెత్తగా ఉంటాయండి అట్లు. సాఫ్ట్ దోశ అనొచ్చు, లేదంటే చెప్పాను కదా చల్ల పొంగరాలు అంటారు. చాలా బాగుంటాయి. అయితే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్గా కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఈ చల్ల పొంగరాల మీద కూడా కందిపొడి వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదివరకు నేను ఉత్తప్పం వేసినప్పుడు కూడా చెప్పాను, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ కందిపొడి ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి, ఒకసారి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ లేకుండా పలచగా కూడా వేసుకోవచ్చండి. అంటే నచ్చితే కొంతమందికి ఉల్లిపాయ నచ్చదు కదా, నచ్చనప్పుడు అంటే తేడా చూపిస్తాను చూడండి. అంటే రెండు మెత్తగానే ఉంటాయి కానీ కొద్దిగా లావుగా వేసుకున్నట్టు అయితే చాలా బాగుంటుందండి ఈ అట్లకి. లేదు కదూ మనకి కొంచెం పలచగా కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు. చూడండి అట్లుకి కన్నం పడుతుంది కదా, ఇలాగా కన్నాలు పడుతున్నాయి కదా, ఇదేనండి చాలా బాగా నానడం. ఫర్మెంటేషన్ బాగా నానితే కనుక మంచి మెత్తగా చాలా బాగా వస్తాయి అట్లు. ఇది కూడా కొద్దిగా మూత పెట్టుకుని రెండు పక్కల చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకుని కాల్చుకోవాలండి. అట్లు చాలా మెత్తగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఆ వేసిన అటుకులు, మెంతులు అవి చాలా కమ్మగా ఉంటుంది అట్టు. చూడండి రెండు పక్కల కాలిన తర్వాత మనమేమో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీ మన చాయిస్, దేంతో తీసుకున్న చట్నీలు చాలా బాగుంటుందండి. చల్ల పొంగరాలు అలియాస్ సాఫ్ట్ దోశ అండి. చూడండి ఎంత మెత్తగా వస్తాయండి. చూడండి ఇలా ఇవి చల్లారినా సరే మెత్తగానే ఉంటాయండి. అంటే లైక్ మనం ఎప్పుడైనా బాక్సుల్లో కూడా కట్టి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, లంచ్ బాక్సులలోకి. అలాగే చూడండి ఇగో పలచగా వేసినా ఇలాగే ఉంటుంది, టేస్ట్ అయితే మారదు జస్ట్. కానీ లావుగా వేసుకుంటే దీనికి మెయిన్ తినేటప్పుడు తెలుస్తుందండి. అందుకని వేసుకుని చూడండి, మీరు కూడా వేసుకుంటే కదా తెలుస్తుంది. లావు దానికి సన్నదానికి కూడా తేడా తెలియాలంటే ఖచ్చితంగా చేసుకుని తీరితే మీకు బాగా ఎలా కుదిరే తెలుస్తుందండి. అలాగే దీంట్లోకి నంచుకోవడానికి వేళ కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేశానండి. ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. అంటే అస్తమానం మనం కొబ్బరికాయ చట్నీ, టమాటా చట్నీ ఇవే కాకుండా కాయగూరలు, ఆకుకూరలు వాడి కూడా పచ్చళ్ళు చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఈ డిష్ని ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి.
అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.